పక్కకు జరిపో. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. అన్న రమ్మని చెప్పినవాట. రమ్మన్నా. ఈ పసలు చూసుకొని నువ్వు పక్కకు జరగవా. ఎందుకన్నా అంటే నువ్వు 17,000 అని మాట్లాడినావా? అది కాదు, ఇంకోళ్ళు 25,000 ఇస్తారు. నేను మాట తప్పే మనిషిని కాదు. ఆయనకు మాట ఇచ్చిన అదే 25,000 ఇస్తాడు. నువ్వు పక్కకు జరిపో. 5 సంవత్సరాలు అనుకున్నాం కాదన్న. 5 సంవత్సరాలు అనుకున్నా. నీకేమన్నా కాగితం పెట్టినా? 5 సంవత్సరాలు అన్న మాట్లాడతాను. అట్లా కాదన్న, నేను పెంట తెచ్చి ఎంతో దాన్ని సేవ్ చేసినా నేను. అరే ఏం చేసినావు? పెంట భూమి ఉల్టా పల్టా చేసినావా? దాన్ని ఏం చేసినావు నువ్వు? నువ్వు అవన్నీ మాట్లాడక నువ్వు చక్కగా వెళ్ళిపో. నీతో కాదు పో అన్న. కాగితం రాసి ఇచ్చిన. అరే కాగితం ఎవడ రాసింది? ఎవడాడు ఎత్తేపో కాగితం తెపో. ఎవడాడు సాక్ష్యం ఉన్నది పడతారాపో కాగితం పా. ఏమో కాగితం గీతం అని అంటాడు. ఏదన్నా ఇగో నువ్వు రాసిచ్చిన కాగితం ఉన్నదన్నా. రే కాగితం ఎక్కడిది తొక్కెక్కడిది? ఏం పట్టుకొస్తాను? ఎవడు రాసిండు? ఎవడు కాగితం పెట్టిండట ఏమో చేసినాడు. ఆ ఇచ్చే పైసల కాడ నేను ఇన్నిసార్లు నా దగ్గరికి వస్తాడు పోతాడు. మోసం. 5 సంవత్సరాలని కాగితం రాసుకున్నా. ఇంత నీతికి ఇచ్చిండు ఈ అన్న అనుకున్నా. ఇలా ఈ కాగితాన్ని చెప్పి నమ్మకాన్ని మమ్ము చేసిండు. ఇంత పెట్టుబడి పెట్టిన పొలానికి నేను 5 సంవత్సరాలని కాగితం రాసిచ్చి ఎంతో ఆశతో 5 సంవత్సరాలు నా బాగి తెరిపోవచ్చు అని ఆశపడి నా సొంత సేను లెక్క చేసుకున్నా. ఇలా కాగితం చెప్పేసి మెడలు బట్టి నూకెత్తాడు. దేవుడా. అన్న నువ్వు రాసిచ్చిన పేపర్ కాదన్నా. కాగితాలట రాసిచ్చిందట. నున్నాడు ఫస్ట్ బయటికి నాడు అన్న దండం పెడతా. అరే దండాలు గిండాలు కాదే. ఎవరికైనా ఫుడ్ అవసరం. అది కాదు నువ్వు అది కాదు ఇది కాదు నడు బయటికి నాడు. అన్న దండం పెడతా. నాడు. అరే ఫస్ట్ మోసం. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. మస్తు బాధ అనిపిస్తుంది నాకు. సంబరపడ్డా ఒక 5 సంవత్సరాలు చేసుకోవచ్చు. ఇంత దౌర్జన్యంగా ఒక్కడసారి మోసం చేసి మెడలు బట్టి నూకేసిండు. అదే బాధ తట్టుకోలేకపోతాను. దేవుడా, ఈ బాధను నా భార్య చెప్తే అది కూడా బాధపడుతుంది. చెప్ప ఏమైంది? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. ఏందాక డల్గున్నావు? మరి ఏం లేదు, కొంచెం పానల సార్ పోగ మధ్యనే ఉంటుంది కదా. ఇప్పుడే అంత డల్గా అయినావు? కొంచెం జ్వరం వచ్చిన టైం పానల సార్. అన్నం వేసుకురావన్నా? మరి అన్నం తింటావా? అది తీయదు. ఒక బుక్క తిను వేసుకొస్తా. అన్నం తినకపోతే ఎట్లా? వేసుకుంటా.
కూర్చో కింద కూర్చో. అన్నం తినబుద్ధి అయితే లేదా, తినకపోతే నా భార్యకు అనుమానం వస్తుంది. ఏదో ఇక్కడ అంత తింటా. ఏమన్నా శంకర్ బాబు ఏమైంది ఎట్లా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఎన్నిసార్లు రావాలి? కూర్చోయ్ బాబు. కూర్చో రాదే కూర్చో. ఒక 10 సార్లు నా ఇంటికి వచ్చిన నువ్వు అప్పు అని 10 సార్లు ఇచ్చి ఇప్పుడు నీ ఇంటికి నడవన్నా నేను 10 సార్లు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిపోయినా? ఇత్తనే బాబు. ఎన్నాడు ఇంకా ఎప్పుడు? ఇష్టంగా తీరాదే మామ. ఏంటి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికే 80,000 అప్పు మిత్తి అయింది. 2 సంవత్సరాలే ఇచ్చి ఇంత పాలు పట్టుకొని చేసుకుంటానే ఇస్తాం. పాలు కట్టుకున్న భూమి చేసుకుంటానంటే మొన్న యాసంగి పంట అప్పుడు అప్పు కట్టుకున్నా అంటారు, మళ్ళా ఆనకాలం పంట అప్పుడు అప్పు కట్టుకున్నా అంటారు. మరి ఇప్పుడు ఎట్లా అన్నట్టు మరి నీకు తిన్నా కూడా ఎట్లా మనసున పడుతుందిరా? ఎట్లా బుక్కెడు నోట్లకు పోతుందిరా? ఇంత అప్పు ముంగట పెట్టుకొని అసలు ఇస్తావా ఎగబెడతావా చెప్పు? ఎగబెడతావా మామ? మరి ఎగబెట్టావు కానీ ఎన్నడా ఇంకా ఇచ్చేది చెప్పు? ఆడు కౌలు పట్టినాడు అది నీ సంతాపం ఏమన్నా? నువ్వు తిండి ఎట్లా పెయిన పడుతుందిరా? ఒక్క పని చేయను, ఇక నేను నడిచి నాకు రాస్తాను, నేను నడవలేను. ఈ ఇల్లు రాసి ఈ ఇల్లు ఎంతో ధర పెద్దలు చెప్పిన ధర ఎంత, మీద పైసలు లెక్కిస్తా. మిత్తితోని లెక్క చేసుకో, మీద ఈ ఇల్లు నాకు ఇచ్చేది. ఎట్లా ఎన్నడని చెప్పు, నేను మళ్ళీ ఒక్కసారి అత్తిన అంటే మంచిగా ఉండదు. తిను అన్నం తినక గట్లా అలవాటు లేదు మామ. కానీ ఇల్లు ఇవంటి ఉన్న నీడ పోతే ఏడ బతుకుతాం మామ మేము. అన్నం తినక ఇప్పుడు అన్నం తినప్పటికే దొరికిండు, లేకపోతే నేను వచ్చినప్పుడు దొరికిండు. ఇప్పుడు అన్న దొరికిండు వచ్చిండా? ఆయన ఎటు పోతాడు? ఇంటికానే ఉంటాడు, పోతే బయకాడు ఉంటాడు. ఏడు ఉంటాడు మామ. ఆ బాకీల కోసానికే బాధపడి ఇంత గబ్బు కౌలు పట్టుకొని చేసుకుందామని ఆ గందు కోసం పట్టినాము, లేకపోతే పట్టకపోదు. భూమి పట్టారు, ఆ భూమి మీది కాదు, అది భూమి వాడు ఇళ్ళ కొట్టినాడు పోతారు. ఈ అప్పులు ఇక్కడనే ఉంటాయి. ఒకటే పని చేయి, ఈ ఇల్లు రాసి నాకు ఇల్లు రాసి ఇంకొక నెల రోజులు టైం ఇస్తున్నా నీకు శంకర్. ఇస్తువా ఇల్లు రాసి అంటూ నాకు మిత్తితో సహా కట్టు. సరే, నేను పెద్దలు చెప్పిన ధర ఇస్తా, నేను మీరు నా పెద్దలు నీకు తేలిన ఇస్తా. ఇల్లా పోతే మేము ఎట్లా బతుకుడు మా? మేము ఏడవాడు ఉంటాం గట్లా. ఎట్లా ఇంత కౌలు అప్పు చేసిందో తెలియదా? అప్పు చేసిందో తెలియదా? అదే ఇక మేము తిన్నవా తాయినవా కానీ ఇక లగ్గానికి ఆ అప్పు చేసిందో తెలియదా? గింతగానో మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చి నేను తీర్పాలి, ఎట్లా కట్టాలి, నేను ఎట్లా తీరుతాయి నాకు అది తెలియదా? ఒక్క ఛాన్స్ మాట్లాడతాం కానీ, ఎందుకంటే ఇక ఆయనకు జ్వరం వస్తాండు, అన్నడే కూలిపోతాడు, అన్న తింటలేడు, ఏం తింటలేడు. ఒక ఛాన్స్ మామ. ఒక్క ఛాన్స్ ఇవ్వని నువ్వు చెప్పినావు బిడ్డ. నీ ముఖం చూసి నేను చెప్తాను, ఒక్క నెల రోజులు టైం ఇస్తా. నెల వరకు పైసలు నాకు మిత్తితో కడతారా కట్టూరి, లేదా నలుగురు చెప్పిన ధర నీకు తెలియకండి, నీకు పైసలు ఇస్తా, ఇల్లు కాల్ చేయి. ఇక నేను పోతున్నా. అదే నీ ముఖం చూసి నేను టైం ఇస్తానా? మూగ టైం వల్ల ఏమన్నా అంటాడా? కుయ్యమంటాడా? ఇక ఆయన అంటాడంటే ఆడికే ఇజ్జతి కాదు అవుతాడు. సో ఏం అనలేకపోతాడు మా. లేకపోతే మేము ఇంత బాధపడపోదు, ఇంక పైసలు లేక ఇంత ఇబ్బంది. సరే నీ ముఖం చూసి పోతున్నా. ఒక్క నెల రోజుల వరకు నాకు పైసలు కావాలి. నెల టైం ఇస్తున్నా నీ ముఖం చూసి. సరే కడతాం. లేకపోతే ఇల్లు ధర చేసి తేలిన పైసలు నీకు ఇస్తా, ఇల్లు కాల్ చేయరు. సరే ఏదో ఒకటి చెప్తాము. తిను అన్న తినే ఏమో బాధపడతాన్నావు. ఆ మామ ఒక నెల రోజులు టైం ఇచ్చిండు. 5 సంవత్సరాలు మాట్లాడుకున్నాం కౌలుకు. ఏది 1 సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. బాకీ తెరుతాం, మన చేతిలో పైసలు ఉంటాయి. ఈ రేకులు తీసేసి స్లాబ్ పోసుకుంటాం. ఎందుకు బాధపడతానే? తిను అన్న ఏమో ఆ మామ వచ్చిపోయిండు అని ఇంకా అనడానికి బాధపడతానవా? బాధపడక ఏం కాదు. నా బాధ ఇది కాదే, 5 సంవత్సరాలు చేసుకుంటాను ఆశపడ్డా. రాసిన కాయదాన్ని పక్కని చెప్పి మెడలు పట్టి నూకేసిండు. ఎంతో ఆశపడ్డా. అదే మనసులో ఆ గుండెల తడుక్కు అంటాను. నన్ను కూడా మనసులో పట్టలేదు. నీకు చెప్తే నువ్వెంత బాధపడతావు. ఇక్కడికన్నా పోతా.
రేటు వేయండు అన్నం కూడా తినలే కదా పై ఒకన వేయండా ఏంది హోటల్కి ఇట్లా టిఫిన్ చేసిండా ఏంది మరి అన్నం తినక పాయే కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా దేవుడా కళ పాడవాడే కళచ్చి పాడాయే అవు మేము పాటలు వండుకుంటే చెప్పన కన్నా అట్టుకొని పాడైంది కళ వచ్చి పాడాయి బయట కన్నా పోయి పాడేద్దాం ఆదికి వచ్చినప్పుడు అలా ప్రాణం వెళ్ళిపోతుంది నాకు ఎంతో ఆశ పెట్టుకుంటే జీవితం నాకు బతకాలనిపిస్తుంది ఏం చేస్తున్నావు అయ్యో ఇదే పాపమే ఏం చేస్తానవే అయ్యో ఈ మందు పాడడం మంది ఎక్కడి నుంచి దొరికింది నీకు ఎక్కడి నుంచి తెచ్చినావు ఇదే పాపం అప్పు పాడడం అప్పు కోసమా ఏం పాపమే ఏంటికి చేస్తాను అప్పు కోసమా అప్పు పాడడం ఇలా కాకపోతే రేపైనా తీసుకోవచ్చు ఇల్లు తాకట్టు పెట్టైనా కానీ అది చేయవచ్చు ఇంకా మంది అవసరం అది చెప్తానవా ఇల్లుగా బాకీ కాదే 5 సంవత్సరాలు ఇస్తారని కాగితం రాయించుకొని 1 సంవత్సరం చేసినాక నువ్వు అవసరం లేదని మెడలు వంటి నువ్వు కేసి కాగితం చెప్పి పారేసింది అయ్యో అయ్యో ఏం పాపమే మనం 5 సంవత్సరాలు చేసుకుంటే బాగా తీరుతుందని అనుకున్నాం కానీ గిత్త పాపం అయింది గట్ట చేసిందా గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది మా వీడియో చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటాం మాకు మీరు సపోర్ట్ చేసేయాలి గ్రూప్లలో షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి కష్టం వచ్చినప్పుడే భార్య మన పక్కనుంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించవచ్చు. ఇట్లు మీ ఆటల శంకర్.